పలనేని మిసిఎస్ రావు. వచ్చే ఏడాది 6 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ బలహీనపడింది, జంజీ తిరగబడుతుంది, ఇలాంటి ఒపీనియన్ ఉంది. బీహార్ ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి ఒపీనియనే ఉంది. సీన్ కట్ చేస్తే బీహార్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వచ్చే ఏడాది పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ వీటికి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అవి చాలా కీలకం. వాస్తవంగా ఆ ఎలక్షన్స్ని సెమీఫైనల్స్ అనుకోవచ్చు 2029కి. 2029లో ఎలా ఉండబోతుంది అనేది ఈ 6 రాష్ట్రాల్లో వచ్చేటువంటి రిజల్ట్ని బేస్ చేసుకొని కొంతవరకు అంచనా వేసుకోవచ్చు. అందుకే ఈ 6 రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుంది అనే దాని మీద కొన్ని రాష్ట్రాల్లో సర్వేలు చేశారు. ప్రజెంట్ పబ్లిక్ మూడ్ ఎలా ఉంది ఆయా రాష్ట్రాల్లో అనేది. ఫస్ట్ అయితే పంజాబ్ మీద పీపుల్స్ పల్స్ అనేటువంటి సంస్థ సర్వే చేసింది. ఉన్నటువంటి సర్వే సంస్థల్లో ఎంతో కొంత నమ్మదగ్గ సర్వే సంస్థ పీపుల్స్ పల్స్. నాకు తెలిసినంత వరకు పీపుల్స్ పల్స్ ఫౌండర్ ఎగ్జాక్ట్గానే రిజల్ట్ ఇస్తారు. చాలా వరకు డబ్బులు తీసుకొని మ్యానిపులేషన్ చేయటం అలాంటివి ఉండవు. అందుకే పీపుల్స్ పల్స్ తాజాగా పంజాబ్లో పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అనే దాని మీద ఒక సర్వే చేసింది. ఆ సర్వేని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అనేది విడతల వారీగా మీ ముందుకు తీసుకొస్తాను. ప్రస్తుతం పంజాబ్కు సంబంధించినటువంటి పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అనే దాని మీద పీపుల్స్ పల్స్ చేసినటువంటి సర్వే, పీపుల్స్ పల్స్ చేసినటువంటి సర్వేలో చూడండి, జూన్ 20వ తారీఖు నుంచి జూలై 31, 2026 చేసినటువంటి సర్వే ఇది. ఈ టైంలో చేసినటువంటి సర్వే. ఆ సర్వే ప్రకారం ఇక్కడ చూడండి, ఆపు 58 నుంచి 63 వస్తుంది అన్నారు. టోటల్గా అసెంబ్లీ స్థానాలు 117 ఉన్నాయి పంజాబ్లో. ఈ 117 గాను ఆపుకి 58 నుంచి 63 వస్తాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి నెంబర్ ఆపుకి మళ్ళీ వస్తుంది అని చెప్పి భగవత్ మాన్ సింగ్ ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది, అంచనా వేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. అక్కడ రాబోయే ఎన్నికల్లో 36 నుంచి 43 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. శిరోమణి అకాలీ దళ్ 2 నుంచి 4, బీజేపీ 2 నుంచి 6, మిగతా 4 నుంచి 7 మిగతా పార్టీలు. వారిస్ పంజాబ్ అని అంటారు, వారిస్ పంజాబ్ డి. అదర్స్ 1 to 2. ఓట్ షేర్ వచ్చేసేపి ఆప్కి 37, కాంగ్రెస్కి 31, బీజేపీకి 8, శిరోమణి అకాలీ దళ్ 6, డబ్ల్యూపీడీకి 14, అదర్స్కి 4. ఇక్కడ ఓట్ పర్సెంటేజ్ని కనుక చూస్తే రాబోయేటువంటి ఎన్నికలకు ఇంకా టైం ఉంది కాబట్టి మేబీ 2027 ఫిబ్రవరి ఆ ప్రాంతాన్ని ఉండొచ్చు. కాబట్టి అప్పట్లోపల మూడు మారే అవకాశం ఉంది, పబ్లిక్ మూడు మారేటువంటి అవకాశం ఉంది. ఈ 5% గ్యాప్ ఏదైతే ఉందో ఈ 5% గ్యాప్ని పూడ్చుకునేదానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం స్టార్ట్ అయ్యింది అనేటువంటి చర్చ జరుగుతుంది జన్జీ ఉద్యమం తర్వాత. ప్రస్తుతానికి ఒకవేళ అది కనుక పంజాబ్లో వీస్తే కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా పంజాబ్లో అంటే, ఒకవేళ అధికారంలో రాకపోయినా హంగ్ అసెంబ్లీకి ఛాన్స్ ఉండేలాగా పోటీ పడే అవకాశాలు ఈ ఓటింగ్ షేర్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఏ కోణం నుంచి చూసినా బీజేపీ పంజాబ్లో ఈసారి కూడా అధికారానికి దరిదాపుల్లో లేదని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది. శిరోమణి అకాలీ దళ్, బీజేపీ లేదా ఇతర పార్టీలు అన్నీ కలిసినప్పటికీ కూడా అక్కడ చెప్పుకోదగ్గ ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ బీజేపీకి కనిపించట్లేదు పంజాబ్లో. పైగా అక్కడ రైతు సమస్యలు ఎక్కువ, రైతులు ఎక్కువ, రైతాంగం. కాబట్టి ఏ కోణం నుంచి చూసినా బీజేపీకి ఛాన్స్ లేదు. ఆప్కి ఇంకోసారి ఛాన్స్ ఉంది అని అంటున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ
దేశవ్యాప్తంగా కొంత పాజిటివ్ వీచికలు ఉన్నాయి కాబట్టి బహుశా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అని చెప్పలేము. బట్ పబ్లిక్ మూడ్ మాత్రం ఆపు కాంగ్రెస్ వైపే కనిపిస్తుంది అనేది ఈ సర్వే వేస్తున్నటువంటి అంచనా. ఇక సీఎంలుగా ఎవరిని కోరుకుంటున్నారు పంజాబ్లో ఉండేటువంటి పబ్లిక్? భగవత్ మాన్ ఆయన్నే కోరుకుంటున్నారు, 40% హైయెస్ట్ కోరుకుంటున్నారు. ఇక చరణ్జిత్ సింగ్ ఆయన్ని 33% కోరుకుంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళు నామినల్గానే ఉంది. సో కాబట్టి వీళ్ళిద్దరిని మాత్రమే సీఎంలుగా కోరుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ ఆప్ నుంచి. ముఖ్యమంత్రి కోణం నుంచి కనుక చూస్తే భగవత్ మాన్ సింగే ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన ఉచిత విద్యుత్తు, సంక్షేమ పథకాలు వీటన్నిటిని అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆప్ సీఎంగా భగవత్ మాన్ సింగ్ ఇప్పటికీ కూడా పంజాబ్ ప్రజల్లో పాజిటివ్గా ఉన్నారని చెప్పి ఈ సర్వే ప్రకారం చెప్పచ్చు. వాస్తవంగా ఆప్కు 3 సార్లు సీఎం అయ్యారు ఢిల్లీలో కేజ్రీవాల్. బహుశా ఆప్ పరిపాలన బాగుండబట్టే ఢిల్లీ ప్రజలు ఆదరించారు ఆయన్ని. అలాగే ఇక్కడ భగవత్ మాన్ సింగ్ని ఒకవేళ కేజ్రీవాల్ని ఆదరించినట్టు ఆదరిస్తే మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది ఈ సర్వే చెప్తున్నటువంటి అంచనా, వేస్తున్నటువంటి అంచనా. 2027 ఇక్కడ చూస్తే కనుక ప్రధానమైనటువంటి పార్టీలు ఇవి సీన్లో ఉండేవి. ప్రధానమైనటువంటి అంశాలు ఏమేమి ఈ ఎలక్షన్ మీద ప్రభావం చూపుతాయి అనే దాని మీద కూడా ఈ సర్వే సంస్థ కొన్ని అంశాలని బాగా విశదీకరించింది. అలాగే ఏ డిస్ట్రిక్ట్లో కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనేది. హై కాంపిటీషన్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ లూధియానా, జలంధర్, పాటియాలా, అమృత్సర్ ఇవి బాగా కాంపిటీషన్ ఉండే డిస్ట్రిక్ట్స్. అర్బన్ ఏరియాలో ఓటర్స్ ఎలా ఉన్నారు అని అంటే కీ పాయింట్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దాని మీద ఉంటుంది, ఇండస్ట్రియల్ గ్రోత్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ సివిక్ ఎమ్యూనిటీస్, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డిజిటల్ గవర్నెన్స్, మున్సిపల్ సర్వీస్ డెలివరీ. వీటి మీద ఈ అర్బన్ ఏరియాలో అంటే పట్టణ ప్రాంతాల్లో ఈ అంశాల మీద ఎక్కువగా ఓటర్స్ వాళ్ళ థింకింగ్ ఉండే అవకాశం ఉంది. ఈ అంశాలు ప్రభావం చూపుతాయని చెప్పి అంటున్నారు. ఈ అంశాలని ఇప్పుడున్నటువంటి పార్టీ బాగానే సక్సెస్ చేస్తుంది అనేది వాళ్ళ అభిప్రాయం, ఇప్పుడు ఉండేటువంటి ఓటర్ల అభిప్రాయం కూడా. ఇక రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ విల్ రిమైన్ ద డిఫైనింగ్ ఎలక్టరల్ ఇష్యూ అక్రాస్ రూరల్ పంజాబ్ అగ్రికల్చర్ ఎక్కువగా ఉంటుంది. రైతు కూలీల యొక్క ప్రభావం కూడా బాగుంటుంది. ఇక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఇది ఎన్నికల్ని తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంటే సాగునీటి సౌకర్యం, క్రాప్ డైవర్సిఫికేషన్, అలాగే రైజింగ్ కల్టివేషన్ కాస్ట్స్ ఈ పెరిగినాయి, సాగు ధరలు పెరిగినాయి. సాగు ధరలు పెరగడంతో పాటు ఆదాయం లేదు. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోడ్స్, ఎలక్ట్రిసిటీ సప్లై, యాక్సెస్ టు హెల్త్ కేర్, రూరల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవి రూరల్ ఓటర్స్ అంటే గ్రామీణ ఓటర్ల మీద ఈ అంశాలు ప్రధానంగా ప్రభావం చూపబోతున్నాయి. అలాగే యూత్ సెంట్రిక్ కాన్స్టిట్యున్సీలో ఏమేమి అంశాలు అంటే గవర్నమెంట్ రిక్రూట్మెంట్, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన దాని మీద యూత్ కాన్సన్ట్రేషన్, అలాగే ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, హైయర్ ఎడ్యుకేషన్, డిజిటల్ ఎకానమీ ఆపర్చునిటీస్, స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇవి ప్రధానంగా యూత్ సెంట్రిక్ జెన్జీలు వీటి సెంట్రిక్గా ఓటేస్తారు. అలాగే కాన్స్టిట్యున్సీ వైజ్ సిగ్నిఫికెంట్ షెడ్యూల్ క్యాస్ట్ పాపులేషన్. సో షెడ్యూల్ క్యాస్ట్ ఎంత ఉంది ఏంటి దాని ప్రభావం, అక్కడ ఏమేమి ఇష్యూస్ ఇంక్లూడ్ అయి ఉంటాయంటే ఇది ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, సోషల్ జస్టిస్, హౌసింగ్, హెల్త్ కేర్, యాక్సెసిబిలిటీ, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, డెలివరీ ఆఫ్ వెల్ఫేర్ సేవ్ ఇవి ఎక్కువగా ఎస్సీ కాన్స్టిట్యున్సీల్లో ప్రభావం చూపించేటువంటి అంశాలుగా పొందుపరిచారు. ఇక ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాన్స్టిట్యున్సీస్ అంటే పారిశ్రామిక వాణిజ్య కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల్లో ఏమేమి అంశాలు ప్రభావం చూపిస్తాయంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎలా ఉంది, అలాగే
ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ ఎలా ఉంది, టాక్సేషన్ స్టేబిలిటీ ఎలా ఉంది, లాజిస్టిక్స్ అండ్ కనెక్టివిటీ ఎలా ఉంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దీని మీద ఈ కాన్స్టిట్యున్సీలో ప్రభావం చూపుతాయి. అలాగే డిటర్మినింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ కాంపిటేటివ్ కాన్స్టిట్యున్సీస్ అక్రాస్ పంజాబ్ క్లోజ్లీ కంటెస్టెడ్ కాన్స్టిట్యున్సీస్ electoral outcomes are expected to depend on a combination of local political factors, including ఈ ఎలాగూ అన్నిటి మీద అన్ని ఎలక్షన్స్ ఈ అంశాల మీద ఆధారపడి ఉంది. క్యాండిడేట్ క్రెడిబిలిటీ, బూత్ లెవెల్ ఆర్గనైజేషను, అలాగే గ్రాస్ రూట్ మొబిలైజేషను, డెలివరీ ఆఫ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, కమ్యూనిటీ అవుట్ రీచ్, అలాగే రెస్పాన్సివ్నెస్ టు లోకల్ ఇష్యూస్, క్యాంపెయిన్ ఎగ్జిక్యూషన్, వీటి మీద ఎలక్షన్స్ జనరల్గా ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఇవి ప్రధానంగా పంజాబ్ ఓటర్స్ మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎఫెక్ట్ పడేటువంటి అంశాలు. ఇక డిస్ట్రిక్ట్ వైజ్ ఈ డిస్ట్రిక్ట్లో ప్రత్యేకించి కొన్ని డిస్ట్రిక్ట్లో కొన్ని అంశాలు ప్రభావం చూపిస్తాయని చెప్పి అది కూడా ఐడెంటిఫై చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికీ కూడా పంజాబ్లో ఆప్ని ఆదరిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఫ్రీ అంటే సంక్షేమ పథకాలని బాగా అందించడం, పబ్లిక్కి అందుబాటులో ఉండటం, రైతాంగానికి ఎంతో కొంత మేలు చేయటం, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. ఆ పంజాబ్ రాష్ట్రంలో ఆప్ మరోసారి ఈ జెండా ఎగరవేయబోతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. కాకపోతే ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈ సర్వే వేస్తున్నటువంటి అంచనా. రాబోయేటువంటి రోజుల్లో పబ్లిక్ మూడు మారేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఎలక్షన్స్లో ఏ చిన్న అంశం మొత్తం టోటల్ సినారియోని మార్చేస్తుంది. కాకపోతే ఒక 5% డిఫరెన్స్ ఉంది కాంగ్రెస్ కను ఆప్కి. ఎదర్ కాంగ్రెస్ ఆర్ ఆప్, ఈ రెండిట్లోకే అవకాశం ఉంది అక్కడ అధికారంలోకి రావడానికి. యాజ్ ఆఫ్ నౌ ఆప్కి మాత్రమే ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పి ఈ సర్వే చెప్తుంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.